హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అరుణ సిఎస్ఎన్. ఈరోజు నేను ఒక స్పెషల్ చేస్తున్నానండి. ఈరోజు సండే కదా, మీరు చూద్దురు రండి నాతోటి పాటు, మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఇదిగోండి, ఈరోజు సండే కదా స్పెషల్ చేస్తున్నాను. చికెన్ లెగ్ పీసెస్ అండి. ఇవి గ్రిల్ కూడా చేసుకోవచ్చు, ఎయిర్ ఫ్రైలో కూడా పెట్టుకోవచ్చు. మన ఊర్లో అయితే ఇగురులా చేసుకుంటాం కదా. ఇప్పుడు అందరూ ఎయిర్ ఫ్రై ఎలాగా యూజ్ చేస్తున్నారు. హెల్త్ కూడా, నూనె కూడా ఎక్కువ పడదు. పిల్లలు కూడా చాలా ఇదిగా టేస్టీగా తింటారండి. అందు గురించి దీన్ని ఆల్రెడీ ముందే కొంచెం పసుపు ఉప్పు అది వేసి పెడతారండి. ఇదిగో నేనేమో దీంట్లోనూ కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కొంచెం పసుపు అండి, కొంచెం లైట్గా, కొంచెం ఆయిల్ అండి, ఒక సరిపడా ఉప్పు, పెరుగు 3 స్పూన్లు, కొంచెం గరం మసాలా, ఇవన్నీ వేసి బాగా మ్యారినేట్ చేయాలండి. చేసేసి ఒక పావు గంట ఉంచామండి. కారము, కొంచెము మిరియాల పొడి అండి, ధనియాల పొడి, చికెన్ మసాలా, పావు గంట ఒక 20 మినిట్స్ ఉంచాము. కొత్తిమీర పైన వేసి ఉంచిన తర్వాత దీన్ని మేము దీంట్లో పెట్టామండి, ఎయిర్ ఫ్రైయర్లోను. దాంట్లో ఒక్కొక్క పీస్ గ్రీజ్ ఏం చేయవలసిన అవసరం లేదు, ముందు చేసాము. అందు గురించి దాంట్లో పెరుగు ఆయిల్ ఉంది కాబట్టి దాంట్లోనూ అదే వచ్చేస్తుందండి. ముందు 5 పీస్ పెట్టాము, 20 మినిట్స్ పెట్టామండి. ఒక 10 మినిట్స్కి మళ్ళీ తిరగేసి తీసి మళ్ళీ ఒక 10 మినిట్స్కి మళ్ళీ తిరగేసామండి. 25 మినిట్స్ పట్టిందండి దీనికి ఫ్రై అవ్వడానికి, క్రిస్పీగా వచ్చాయి. అది లోపల అలా పెట్టి ఇది ఆన్ చేయడమేనండి. అదిగోండి, ఫ్రై అయింది క్రిస్పీగా. దీనికి ఎక్కువ ఆయిల్ పట్టదు, మన హెల్త్కి కూడా అంత ఎక్కువ ఆయిల్ ఇది అవ్వదు కాబట్టి, ఆయిల్ కంటెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇలా పిల్లలు కూడా ఈజీగా తినవచ్చు. మనం కొంచెం పళ్ళు ముసలి వాళ్ళగా ఉన్న వాళ్ళకి కూడా బాగా ఇదిగా సాఫ్ట్గా ఉంటుందండి. అయినా ఇక్కడ చికెన్ చాలా సాఫ్ట్, మళ్ళీ కొంచెం ఇది ఉండదు. హాయ్ అండి, ఈరోజు బెండకాయ వండుతున్నానండి. ఎందుకంటే మా వారు నాన్ వెజ్ తినరండి. ఈరోజు సండే కదా, సూర్యనారాయణమూర్తి దండం పెడతారు. ఇదిగోండి, ఎండుమిరపకాయలు వేసానండి, 2-3 ఎల్లుల్లిపాయలు చిన్న చిన్న కట్ చేసి వేసాను, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు అండి, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలండి. ఇది కొంచెం ఆగాలి, కొంచెం పసుపు అండి, ఉల్లిపాయలండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి, అది బాగా వేగాలండి, రెండును పచ్చివాసన రాకుండా. కొంచెం ధనియాల పౌడరు, కొంచెం కారం అండి, తర్వాత బెండకాయ ముక్కలండి వేసాను. బాగా కలపాలి, అంతా కలిసేటట్టు. కొంచెం నేను నూనె తక్కువ వేసానండి, మేము కొంచెం తక్కువ తింటాము. సాల్ట్ అండి, సరిపడా సాల్ట్. హాయ్ అండి, ఇది సాల్మన్ ఫిష్ అండి. ఇది ఇక్కడ స్వీడన్లో ఇది బాగా ఎక్కువ దొరుకుతుంది. ఇది ఏంటంటే గులాబీ రంగులో ఉంటుందండి ఇది ఫిష్. ఇది మేము పెద్ద చేప అనమాట. ఈ చేప ఎక్కడదంటే ప్రిజ్మా అనేసి ఇక్కడ ఏరియా ఉందండి. ఇప్పుడు వండుతున్నాను అనమాట. దీంట్లో గిన్నె పెట్టి దాంట్లో ఆయిల్ వేసి నూనె వేసానండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు అవన్నీ వేసానండి. అది వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసానండి కొంచెం.
తర్వాత ఏమో టమాటా ముక్కలు వేసానండి. టమాటా వేసాను, అది బాగా వేగిన తర్వాత కారం, ఉప్పు, గరం మసాలా వేసానండి, కొంచెం ఫిష్ మసాలా ముందు మ్యారినేట్ చేశానండి. దానిలోనేమో అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఉప్పు, కారము, కొంచెం చికెన్ మసాలా అండి అన్నీ ఒక గిన్నెలో వేసి అన్నీ కలిపేసి ఆయిల్, కొత్తిమీర, ఉప్పు ఇవన్నీ వేసి కలిపి ఆ ముక్కలకు అంటించి ½ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టానండి, డీప్ ఫ్రిడ్జ్లో. ఏంటంటే ఇది హెయిర్ కనుక కంటి కనుక చాలా, ఇది అసలు ముళ్ళు అనేది ఉండదు. ఇది చాలా కాస్ట్లీ, మన సైడ్ దొరుకుతుందో లేదో నాకు తెలియదు. ఇక్కడ యూరోపియన్ కంట్రీస్లో దొరుకుతుందట. చూడాలి, మన దగ్గర కూడా ఈసారి అక్కడ ఎత్తుకుదామండి. ఇది ఈ చేప చాలా సాఫ్ట్గా ఉంటుంది, ఇరిగిపోద్ది అనమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీ కూడా. ఇది ఇవన్నీ బాగా వేగిన తర్వాత నేను వాటర్ వేసానండి. అది కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు ఈ ఫిష్ ముక్కలు దాంట్లో వేసానండి. ఆ వేసిన తర్వాత కొంచెంసేపు ఒక 10 minutes ఉడికిన తర్వాత మళ్ళీ తిప్పానండి. మళ్ళీ తిప్పి మళ్ళీ మూత పెట్టాను. తర్వాత లాస్ట్లో అది కొంచెం ఇగురు దగ్గరికి అయిన తర్వాత, గ్రేవీ దగ్గరికి అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసానండి. చూడు, మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి తప్పక. నా వీడియోస్ నచ్చుతున్నది అనుకుంటాను, తప్పక చూడండి.